హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా మెంతులండి, ఆవాలు. నేను పావు కేజీ దొండకాయల వరకు తీసుకున్నానండి. ఒక అర స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ వరకు ధనియాలండి, ఒక అర స్పూన్ వరకు మినపప్పు, ఒక అర స్పూన్ వరకు శనగపప్పు వేసుకున్నానండి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొద్దిగా పల్లీలండి. ఇది నువ్వులు వేసి చేస్తున్నాను. పల్లీలు కొద్దిగా వేసాను, నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను వెల్లుల్లి ఏమీ వేయట్లేదు. ఇది అన్నంలోకైనా, దెబ్బ రొట్టి అలా చేసుకుంటాం కదండి, దోశల్లోకి చాలా బాగుంటుంది. పోపులు అయితే వేగిపోయండి, వేరే బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు దొండకాయలు అయితే కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఎక్కువగా మగ్గవలసిన అవసరం లేదండి. దొండకాయలు కొంచెం మగ్గాయండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకుందాము. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. పూజలప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఇందులో వెల్లుల్లి వేయకపోయినా పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. దొండకాయలు అయితే వేగిపోయాయి. ముందుగా నువ్వులు, పల్లీలు పోపు మిశ్రమాన్ని మిక్సీ చేసుకున్నానండి కచ్చాపచ్చాగా. ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసుకుంటున్నాను. చింతపండు అండి, అదైతే మొత్తం మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తిరగమాత అండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండి, కరివేపాకు. ఇందులో అయితే నేను ఎండుమిరపకాయలు ఇంకా వేయలేదు, ఆ కారమే సరిపోతుందని కొద్దిగా ఇంగు వేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.